చాలు, కిందకి రండి. వెల్కమ్ టు డే 3 అండి. అన్నా సాయి అన్న హాయ్. అయితే మీ ఫ్రెండ్స్ రకరకాల కామెంట్స్ పెట్టారు. నువ్వు అంటావే. ఇదిగోండి 3వ రోజు అయితే ఇద్దరే వచ్చారు. ఈ అన్నేమో మనకి బెల్ట్ పోసిన రోజు వచ్చాడు ఫస్ట్, అప్పుడు చూసుంటారు మీరు. తర్వాత సాయి అన్న మొన్నాను ఈరోజు వచ్చాడు అనమాట. ఇంక వీళ్ళేమో మన డైలీ కస్టమర్స్ అన్నట్టు ఎప్పుడు కనబడుతూనే ఉంటారు. కట్టు బానిసలా. వీళ్ళిద్దరు అయితే ఇంతవరకు చేస్తారండి ఈరోజు, మ్యాక్సిమం అదే మధ్యాహ్నం వరకు. ఈ రోజుకైతే పని చివరికి వచ్చిందండి. ఈరోజే కొంచెం లేట్ అయింది, 2:30 అయింది ఎగ్జాక్ట్గా. తుప్పరు కనపడుతుందా మీకు? ఇదిగోండి పెద్ద పెద్ద చినుకులే పడుతున్నాయి. ఇదండి ఈరోజు చేసిన వర్క్ అయితే. గోడ అయితే కంప్లీట్ చేశారు, రోడ్ సైడ్ కూడాను కోణాలతో సహా. కోణాలు పర్ఫెక్ట్గా కట్ చేశారు. సాయన చేసాడు ఇది కోణాలు. పెద్ద గరిసే అనుకున్నావా? ఇటు కనపడదు మీకు. ఇదిగోండి ఇప్పుడు ఒక షేప్. ఇదిగోండి వెనక నుంచి పూర్తి లుక్ అయితే కాదులేండి, మీకు అర్థమైపోతూ ఉంటుంది. అదిగో ఆ బొక్క ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి పూర్తి లుక్ వచ్చింది. అది కాక మనకు బాత్రూమ్ పూర్తిగా బ్యాలెన్స్ ఉండిపోయింది. ఇది చూసారు కదా, వర్షం మనకి వర్షాకాలం వచ్చేసింది కాబట్టి అవుట్ సైడ్ మొత్తం అయిపోతే మనకి వర్షం పడ్డా కానీ లోపల చేసుకోవచ్చు. అందుకే నా బాధ ఇన్ని రోజులు ఆగినందుకు. ఇప్పుడు చినుకులు వస్తుంది, మనకేం ఇబ్బంది లేదంటున్నారు సూర్ ఉందని. కాకపోతే కోణాలు పోయినాయి అనుకోండి, వర్షం పడి మళ్ళీ కోణాలకు ప్రత్యేకంగా ఒక మనిషిని కేటాయించాలి. బాగుంది కదండి కొంచెం. ముందుకు కూడా వెళ్ళి చూపిస్తా అసలు అవుట్లుక్ ఎట్టుందో. సంగతి కంప్లీట్ అయిపోయిందండి. చీపురితో తొడితే క్లైమాక్స్ అనమాట, మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఏమంటలేదు లేనా, చీపురితో తొడితే క్లైమాక్స్ అర్థం చేసుకోవాలి మనం ఇంకా అన్నా. అన్న కోణాలు పోతాయా చినుకులకి? అంతేనా, తడితే పోతలే అదే అంటుంది. మళ్ళీ చేసుకోవచ్చు అంటావా? ఓకే. ఇది కొట్టండి బ్యాలెన్స్ ఫైనల్. ఇది ఒక 5 నిమిషాలు అయిపోయింది. ఓకేనా? ఇటు పెట్టు ఒక్కసారి. కరెంట్ ఆఫీస్ నువ్వు దింపితే సరిపోయింది. సంగతి లెవెల్ ట్యూబ్ లేదండి, లేదు లెవెల్ అయితే ఉన్నది. కొంచెం దింపన్నా, కొద్దిగా ఒక్క నూలు దింపిటు. ఇటు పక్క ఇదిగో తల కొంచెం తల కనపడుతుంది హైట్. చూడు నువ్వు అట్టని పట్టుకున్నావు. ఓకేనా?
అందుకే నాకు అనిపించింది నాకు డౌన్ అయిందని. ఇప్పుడు పెడితే సరిపోయింది నీకు. ఓకే పాత మాల అనుకుంటుంది గట్టిపడింది. అవును అది ఆరినాక నేను రుద్దేస్తాను. పేపర్ కొట్టుకోవాలిగా ఇప్పుడు పెయింట్ చేసేటప్పుడైనా. మళ్ళీ ఓకేనా అన్నీ తులిసేసుకొని నా పిక్కలు పట్టుకుపోయినాయి. ముందు పొంగగా రాబోయే రోజులు కరెక్ట్ స్పాంజీ కొడతాం మర్చిపోయా. పైన కొట్టాను ఎదర ఇప్పుడు ఏ కొట్టాలి అంటే సాయన్న బయలుదేరుతున్నాడు. కాపీలు ఉంటేలే ఎడకపోతే. సరే అన్నా వచ్చాను పొద్దున్నే ఇంకా. బాయ్ అన్నా సాయన్నా. సరేనా ఓకే చెయ్యి. నాకు వచ్చే రోజు ఫోన్ చెయ్యి, ఉదయం చెయ్యి. చెప్తా. సరేనా. ఈ 3 రోజుల్లో ఈరోజు అండి లేటు 2 గంటల 52 నిమిషాలు అయింది. మామూలుగా అయితే 2 గంటలకి కింద ఉంటారు ఇంక ఇట్లా వెళ్ళే పరిస్థితిలో. ఈరోజు ఇద్దరే కదా కొంచెం లేట్ అయింది అనమాట. అదండి సంగతే. పూర్తిగా అయిపోయింది. శనివారం కల్లా మనకి లోపల కూడా కంప్లీట్ చేస్తామని మాట అయితే ఇచ్చారనమాట. అటు వచ్చాడు అక్కడికి వచ్చాడు. అడుగో రోడ్డు చివర. నేను తీసుకొస్తున్నాలే. అదండి సంగతి. అందరూ అన్నానికి దిగేశారు. మనం కూడా అన్నం తింటే ఇంకా రేపటికైతే ఇసుక జల్లించుకోవాలి. 4 మేస్త్రీలు కదా, 4 కట్టలు కడతారు. 4, 5, 6 పడతాయి అంటారు. కొత్త పిచ్చోడు పొద్దురాడని చెప్పి ఒక సాంగ్స్ ఉందండి. అది ఎందుకుందో నాకు తెలియదు కానీ నాయన ఎందుకనంటారా? కాదులేండి, అది ఎందుకుందో నాకు తెలియదు కానీ అది నా విషయంలో నిజం. ఇది ఒక కట్ట తెచ్చాను కదండి స్టార్ట్ అవ్వకముందు. ఇందులో సగం అయినవి, ఇంకా సగం స్పాంజీలు అట్లాగే ఉన్నాయి. ఒక వీడియోలో చూసుంటారు ఝాన్సీని ఇంకొక కట్ట స్పాంజీ తెప్పించా. అది చూడండి ఎట్లాగే ఉండిపోయింది. ఇది పనికిరాదు, రిటర్న్ ఇచ్చేసేయమంటున్నారు. అంటే మనకు యూజ్ అవ్వదని, సరిపోతాయని. తెచ్చి చాలా రోజులు అవుతుంది. ఆయన తీసుకుంటాడో లేదో. సరే తీసుకుంటారో లేదో. ఇంకేంటంటే 100 రూపాయలు 100 రూపాయలు అండి. 100 రూపాయల కాడ ఏం చేస్తాంలే అని చెప్పి ఉంచుకున్నాం అనుకోండి, ఫ్యూచర్లో జాగ్రత్త చేస్తే ఏదైనా మనకి గ్యాస్ బండ్లో ఇవన్నీ ఉంటాయి కదా తుడుచుకోవడానికి పని చేస్తాయి అన్నమాట. చూద్దాం ఏం జరిగిద్దో. మా మాయి పాపం ఇందాకే గ్యాకిసాడు, ఆనందం తింటాడు మంచిది అమ్మని. అనుకోని విధంగా బాడిగ అయితే వచ్చిందండి. ఇది అదే కార్కి ఎగ్జైట్మెంట్ బాడిగ అనమాట. ఎందుకంటే ఇంచుమించుగా ఝాన్సీ వాళ్ళు ఊరే వెళ్తున్నా, గణపేశ్వరం అయితే వెళ్తున్నా. దానికి కొంచెం అటు ఇట్లేండి. అయితే బయలుదేరిపోయాం. ఫాస్ట్గా రెడీ అయిపోయాం. ఇప్పుడు వెళ్ళి కారు తీసుకోవాలి. కారు తీసుకుని రావాలి. ఝాన్సీ ఏదో తనకు రెడీగా ఉంది. ఝాన్సీకి మళ్ళీ ఆరోగ్యం బాగా, అందుకే ఝాన్సీని చూపించాలి. నువ్వు డిలీట్ అది మన వీడియోలో మనమే కనపడదాం. అదే సంగతి. బయలుదేరుతున్నా. దారి మధ్యలో అక్కడన్నా కుదిరితే మాట్లాడుకుందాం అనమాట. డ్రాప్ అయితే అయిపోయిందండి. నేనైతే వెళ్ళి అత్తమ్మల దగ్గర ఒక 5 నిమిషాలే ఉంటా. ఎక్కువసేపు ఉండేదానికి కూడా టైం లేదు. ముందు టైం అయితే 7:30 అవుతుంది. మళ్ళీ మనం వెళ్ళే వరకు లేట్ అయింది కదా, అందుకని చెప్పేసి ఎక్కువసేపు ఉండను. వచ్చేటప్పుడు కొంచెం లేట్ అయిందండి. ఎందుకంటే 160 రూపాయలు టోల్ ట్యాక్స్ కట్టి కనీసం ఒక 20-30 కిలోమీటర్లు కూడా రాలేదు. రోడ్డు క్లోజ్ చేశారు అనమాట, హైవే. అందుకని చెప్పి మళ్ళీ రేపల్లి మీదకుండా తిరిగి రావాల్సి వచ్చింది. అందుకే బాగా లేట్ అయిపోయింది. సో లేట్ ఈజ్ లేట్.
వచ్చేసామండి. అత్తమ్మ వస్తుంది. ఓయ్ మెర్సీ, ఎక్కడుండవు మెర్సీ? ఏం మెర్సీ ఇక్కడ మెర్సా? మంచిదమ్మా. నువ్వు నా మీద అలాగే ఉన్న విషయం నాకు కూడా తెలుసు, నీకు తెలుసు కానీ నాకు కూడా తెలుసు. హాయ్ అన్న చెప్పు. ఎట్టుందా? ఉంటేనే గమ్మ వచ్చింది ఇక్కడ దాకా. మెర్సీ మెర్సీ మెర్సీ. కానీ కూలింగ్ తాగలేమమ్మా. లేదు అత్తమ్మ బయలుదేరుతా. ఇది అదే వీడియో కాల్ చేసి అలా చూపిస్తున్నారు వేసేటప్పుడు. ఇది బాగుంది, ఇక దిగులేదు దీనికి. ఇదిగో వెళ్దాం రండి. ఆదివారం శనివారంతో పని అయిపోయిద్ది, అందరు కలిసి వద్దురు. చెదురుగా మా పిల్ల కూడా బాగాలే ఝాన్సీకి. మెర్సీ మరి బయలుదేరుతాను. శాలిని స్ప్రైట్ ఇది క్లియర్. సరే ఇలా తాతమా. సరే చేస్తా. చెప్పా కదండి, నేను చూసిన అన్ని టోల్స్లో నంబర్ 1 చీపెస్ట్ టోల్ ఇది అనమాట. ఇదిగో చూడండి, 37 రూపాయలు అప్ అండ్ డౌన్కి. ఇంత తక్కువ మీరు ఎక్కడ చూసి ఉండరు. ఇంతకు ఎక్కడ అనుకున్నారు? ఇది లొకేషన్ చూస్తే అర్థమైపోయింది అందరికి మ్యాక్సిమం. మన రేపల్లి నుంచి పెనుమూడి దాటిన తర్వాత వెంటనే ఉండిద్ది అనమాట. గేట్ ఎత్తు బ్రో, ఇందాకే కట్టా, మళ్ళీ కావాలా? థ్యాంక్ యూ. అయ్యా పచ్చగలిగిందండి. ఎల్రా అబ్బాయి అని చిన్న తుబ్బర పడుతుందండి, కనిపిస్తుంది అనుకుంటా మీకు. ఝాన్సీ ఉంటే ఇప్పుడు ఇది కాయల దగ్గర ఆపి ఏదో ఒకటి కొనేదండి. ఎస్, పెనుమూడి రేవు స్టార్ట్. ఇది మీకు అంతకుముందు వీడియోలో కూడా చెప్పానండి, పాత వీడియోలో. దీని పొడవు వచ్చేసరికి 2 కిలోమీటర్ల 600 మీటర్లు. నేను బైక్ వేసుకొచ్చినప్పుడు కొలిచా దీన్ని. టైం అయితే 8:30 అవుతుందండి. నేను చెప్పా కదా, బండి నేను చాలా అంటే చాలా స్లోగా తీసుకెళ్తా. అంటే గతుకుళ్ళు వచ్చినప్పుడు ఇట్లా రోడ్డు కొంచెం బాగున్నప్పుడు సింగిల్ రోడ్లో. ఈ కార్ అనే కాదండి, ఏ కార్ అయినా కానీ నా సొంత బండిలా ఫీల్ అవుతా. మన సొంత బండి ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం అట్లా. అందుకనే చాలామంది ఓనర్లు మనల్ని ఇష్టపడి పిలుస్తూ ఉంటారు అన్నమాట డ్రైవింగ్కి అయితే. అది కూడా ఒక రీజన్. డ్రైవింగ్ కొంచెం అంటే అందరు బాగా చేస్తారులేండి, నా దృష్టిలో నేను కూడా కొంచెం బాగా చేస్తానని చెప్పి నా ఫీలింగు. అది కూడా ఒక రీజన్ అనమాట. తుప్పరైతే కొంచెం ఎక్కువ అవుతుంది. ఇంకా అవట్ల బ్రిడ్జి సగం వచ్చి ఉంటామేమో. అత్తమ్మనైతే రమ్మన్నానండి. శనివారానికి మ్యాక్సిమం పని అయిపోవచ్చు, మాయాలతో పాటు వద్దులేరా అత్తమ్మ కార్లోనే కదా అని చెప్పి అన్న. వద్దులేయ్యా నాకు కొంచెం బాగాలేదు రాలేనని చెప్పి అంది, లేకపోతే చక్కగా తీసుకొచ్చేవాడిని.
అది ఒక ఝాన్సీ ఇక్కడ కొంచెం ఆరోగ్యం బాగాలే. ఇన్ని మాటలు చదువుతున్నా ఇంకా బ్రిడ్జ్ అవ్వట్లేదు చూడండి. వచ్చామండవు. ఎస్, బ్రిడ్జ్ ఎండ్ అయిపోయింది. టైం 8:30 అవుతుందండి. రేపల్లి వచ్చాం. రేపల్లోనేమో ఈ టైంలో ఏం తింటాంలేండి. మనసు ఆగలేదండి. రేపల్లి వచ్చినప్పుడు కుల్ఫీ సర్వసాధారణం అయిపోయింది. అందుకని బండి అవి మళ్ళీ తెచ్చుకున్నాను అనమాట. వెళ్ళి పిల్లలు లేరు, ఝాన్సీ లేదు. ఈసారి సింగిల్గా కుల్ఫీ కార్లో. ఏం పంపుతుందమ్మా? అవి చూపించాలన్నా ఫ్రిడ్జ్ ఆడే కరెక్ట్ అన్నిటికీ. ఆరోగ్యం అంటాం ఝాన్సీ. నిన్ను చూపించనే కూడదు అనుకున్న వీడియోలో కనపడ్డాడు. బ్యాక్ కెమెరా అని చెప్పి ఏంటి. ఓకే, సొరకాయ పిట్టు అదేగా పిట్టు. సొరకాయ పిట్టు ఎట్టేస్తారు? సొరకాయ పిట్టు అంటారు. మొన్నైతే ఇది రాముందే చేసింది నేను అడుగుతున్నప్పుడు. ఉల్లిపాయలు కూడా లేవు అని చెప్పాను అన్నాను కదా, వీడియోలో కూడా చెప్పాను కదా. ఇది మామిడికాయ పప్పు వండటానికి. పచ్చడి మామిడికాయలు. మామిడికాయ పప్పు వండితే బాగుంటుందిగా. ఎట్లా వండుద్ది? ఇప్పుడు పట్టలేదు పచ్చడితో. పనికిరావు. వాళ్ళు రోజుకి 3 కాయలు 4 కాయలు అంటున్నారంట రసాలు. పండలేదు కానీ అంతే. అంతేనా? కొబ్బరికాయలు అంటే అన్నయ్య వాళ్ళకి సగం మాకు సగం. ఏం చేస్తున్నారు మా అమ్మ నానేరండి? నేను అక్కడ నుంచి ఒక్క అడుగు ఇవ్వకాడికి ఏం కావాలి నీకు ఫోన్ వచ్చేసి ఉండుద్ది. ఇప్పుడు అనిల్ వచ్చేలేడండి. వీళ్ళు లేరు కాడ ఉన్నారుగా, నువ్వు చేసినప్పుడే వచ్చింది. బాగానే ఉండరు అంతా. మీ పాక బాగుంది. అదే శాలిని ఏం చేస్తుంది? అలిగిందిగా, మెడిసిన్ వేసి వచ్చా. స్ప్రైట్ ఇది క్లియర్ అన్నట్టు. అది సంగతి. ఆ విధంగా మన డే అయితే కంప్లీట్ అయిందండి. అంటే డే అవటానికి టైం ఉందలే. మన వర్క్ అయితే ఫినిష్ అయినది. ఝాన్సీ చీకటి ఆలుముకుంది నిన్ను. ఇప్పుడు వెళ్తురులోకి వచ్చావు అనమాట. అండ్ సంగతి ఈ వీడియో అనిపించింది కామెంట్ చేయండి. రేపు 2 మేస్త్రులు వస్తారా 4 మేస్త్రులు వస్తారా అనేది చిన్న సస్పెన్స్. ఆ సస్పెన్స్ వీడాలంటే మనకి రేపు ఉదయం 9 గంటల 8:30 నుంచి 9 గంటల మధ్యలో తెలిసిద్ది అనమాట. యథావిధిగా పని అయితే చేయాలి. వీడియోకి అయితే తినండి. బాయ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆగండి మర్చిపోయా. అందరూ కామెంట్ పెడుతున్నారు, నేను రిప్లై చేయలేకపోతున్నా. మీ ఆరోగ్యం ఎలా ఉంది, హెల్త్ ఎలా ఉందని అంటున్నారు. నా హెల్త్ అయితే బ్రహ్మాండంగా ఉంది. ఉండని రోజులు తర్వాత ఎటు మారిద్దో తెలియదు కానీ ప్రస్తుతానికైతే ఓకే, సూపర్గా ఉన్నా. బాయ్.